ఈ ఉత్సాహం ఈ గంతులు చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. గగన్కి ఇష్టమైన ప్లేస్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి రెడ్డి. మా గగన్కేమో స్కూల్లో సీజన్స్ అని చెప్పేసి క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఈ స్నో మ్యాన్స్ ఇలా ఉంటారు, ఇవన్నీ ఉంటాయి కదా చెప్తారు. దాన్ని బట్టి ఇంకా రీల్స్లో కూడా చూస్తాడు అనుకోండి. చూసి అమ్మ ఇట్లా జింగన్ బెల్స్ ఉంటాయి కదా, స్నో మ్యాన్ ఉంటారు కదా, పైన ఇసురేసుకోవాలి, స్నో ఇసురేసుకోవాలి, ఎక్కడ ఉంటుంది వెళ్దామా మనం కూడా ఆ కంట్రీకి అని చెప్పేవాడు. ఇప్పటికిప్పటికి కంట్రీ అంటే కష్టం కదా, అందుకని చెప్పి పక్కనే ఉండే స్నో సిటీకి అయితే తీసుకొచ్చాము. ఇంకా అసలు ఎంటరే కాలేదండి, అవన్నీ గెటప్స్ వేసుకొని ఫీల్ అయిపోతున్నాడు అనమాట. అక్కడే బయట అయితే వేడిగా ఉంది, కానీ ఆ గెటప్ వేసుకోగానే వాడు అదే స్నోలోకి వెళ్ళిపోయినట్టు ఫీల్ అయ్యాడు. మొత్తానికైతే మేము ఎంటర్ అయ్యాము. ఇంకా చూడాలి వాడు ఎగ్జైట్మెంట్ అండ్ ఆనందం. అబ్బా అసలు దాన్ని ఫీల్ అయిపోతున్నాడు అనమాట. అప్పటికప్పటికి ఇంక స్టార్ట్ చేశాడు నా మీద విసిరేయడం. ఈ స్నో సిటీ అనేది అంటే మనం ఆక్వేరియం ప్లాజా చూసాం కదా, దాని పక్కనే లెఫ్ట్ సైడ్ వచ్చి స్నో సిటీ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి ఫన్ వరల్డ్ ఉంటుంది అనమాట. ఎవరైనా ఇక్కడికి వస్తే మార్నింగ్ వస్తే ఈవినింగ్ దాకా మంచిగా స్పెండ్ చేసేసి వెళ్ళొచ్చు టైంని. మేమైతే ఎప్పుడు రాలేదు, అంటే పెళ్ళయి 8 years అయ్యి బెంగళూరులో ఉన్నా కూడా మేము ఎప్పుడైతే రాలేదు. ఇంక ఈరోజు కూడా అసలు ఈ ప్లాన్ లేదు, నాకు తెలియదు. సడన్గా ఇంక ఇస్కాన్ అనుకున్నాము. సర్లే చాలా రోజులు అయింది కదా, ఇంకా మైండ్ కూడా ఒక విధంగా ఉంది, సరే వెళ్దాము గగన్తో కూడా స్పెండ్ చేసి చాలా రోజులు అయింది అనేసి ఇస్కాన్ నుంచి ఇక్కడికి ఎక్కడ తీసుకెళ్తానో తెలియలేదు. బట్ ఫైనల్గా ఫన్ వరల్డ్ అనుకున్నాం, కానీ సరిపోదు హాఫ్ డేలో. అందుకని చెప్పేసి ఆక్వేరియము వాడికి ఇష్టమైన ఇంకా స్నో సిటీకి అయితే ప్లాన్ చేశాడు మా హస్బెండ్. మొత్తానికి ఇంకా ఇక్కడికి వచ్చేగానే ఏదో ఒక ఫీలింగ్ లాగా ఉందన్నమాట, అంటే మనం ఎక్కడికో వెళ్ళినట్టు. నిజంగానే ఒక రియలిస్టిక్ స్నో ఫీల్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా వీడైతే మా మీద ఇంకా స్నో ఇసిరేస్తూ దాంట్లో స్లైడ్ అవుతూ ఇలా కాసేపు ఆడుకున్నాడు. అక్కడైతే పెద్ద స్లైడ్ ఉంటుందండి, అంటే స్నోతోనే స్లైడింగ్ ఉంటుంది. అక్కడైతే పిల్లలు అలౌడ్ లేదనమాట. ఇంక ఇక్కడే వాడు ఆడుకుంటూ ఉన్నాడు. కాకపోతే చాలా కాఫ్ ఉన్నింది వాడికి, అంటే ఆల్రెడీ కాఫ్ ఉన్నింది. ఇక్కడికి ఎంటర్ అవ్వగానే ఆ స్నో వల్ల కొంచెం ఎక్కువ కాఫ్ అవుతూ ఉంటే ఇంకా మాకు భయం వేసింది. నాకు అనిపించింది ఏంటంటే మేమిద్దరం కాకుండా అందరితో చాలామంది ఎక్కువ మంది వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్కి అయితే. ఇక్కడ చూసారా రియల్గా మంచు వర్షం పడ్డట్టు, అంటే డ్రిజ్లింగ్ పడుతుంటుంది కదా మంచు ఏరియాస్లో, అలా అయితే ఇక్కడ వాళ్ళు క్రియేట్ చేశారనమాట. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా బాగుండింది అనమాట. అంటే మంచిగా ఫీల్ అయ్యాము, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. అండ్ నెక్స్ట్ అయితే నాకు అనిపించింది భలే చాలా అనిపించింది అనమాట. అంటే ఫొటోస్ కోసం అట్లా తీస్తాం కదా గ్లోస్, చాలా కూల్గా ఉన్నింది. అప్పుడు అనిపించింది అనమాట, అంటే ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక మంత్స్ టుగెదర్ ఇట్లా స్నో ఉండే కంట్రీస్లో వాళ్ళు ఎలా ఉంటారో పాపం అని. సో ఫైనల్గా వచ్చిన పర్పస్ గగన్ ఎంజాయ్ చేయాలని. సో గగన్ అయితే ఎంజాయ్ చేశాడు. అక్కడక్కడ కొన్ని ఉంటాయన్నమాట, వాటితో అట్లా తమాషాగా ఫొటోస్ తీసుకున్నాము. నెక్స్ట్ అయితే అక్కడ ఒక స్నో డీజే స్టార్ట్ చేశారనమాట. అంటే ఫుల్ తమిళ్ సాంగ్స్, అనిరుద్ధ్ సాంగ్స్ అనమాట మోస్ట్లీ. ఇంకా మా వాడికి అనిరుద్ధ్ సాంగ్స్ అంటే ఇంకెక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. బాగలేదు అసలు, బాగలేకపోయినా కూడా వాడు ఇంకా ఆ మ్యూజిక్కి కాసేపు అట్లా డ్యాన్స్ చేశాడు. ఇంకా చాలా నాన్న వెళ్దామంటే ఇంకా సరే అన్నాడు. అక్కడైతే ఒక చిన్న చాయ్ పాయింట్ ఉంటుంది. సో మేమైతే ఇంకా వేడివేడిగా చాయ్ తాగేసి బయటకైతే వచ్చేసాము. మేబీ మెట్రోలో రావడం వల్ల టైం సేవ్ అయ్యి మేము అన్నీ చూడగలిగాము. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.